కాదు ఇప్పుడు బిల్లు వచ్చేస్తే ఇంక ఇష్టం గొడవలు ఏముందండి, ఇష్టంతో ప్రాబ్లం ఏముంది ఇంకా అంటే ఇప్పుడు బిల్లు శాశ్వతంగా వచ్చేస్తే తర్వాత మార్చే అవకాశం ఉండదు కాబట్టి ఇక దాంతో అక్కడితో ఫుల్ స్టాప్ పడ్డట్టే కదా మనకి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇదే ప్రాబ్లం కంటిన్యూగా మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు వచ్చినారు. గోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. ఇస్తాను మీకు ఒక్క నిమిషం. విజయశేఖర్ గారు ఇస్తాను మీకు, ఆయన మాట్లాడిద్దాం ఎందుకంటే ఇందాక మాట్లాడిన వరకు. ఎస్ గోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు కేవలం ఈ డిబేట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి తిట్టేదానికి నాకు అభ్యంతరం, మీరు తిట్టుకోవచ్చు వెళ్ళిపోతాను, నాకేం ఇబ్బందిలా. మీ టీవీ చాలా మంది చూస్తారు. లేదు మాట్లాడండి, అలా కాదు. అంటే ఇప్పుడు దాకా మీరు విమర్శించారు కదా, ఇప్పుడు మద్దతు ఇవ్వడం వెనుక ఏంటి ఇంకా అయిపోతుంది కాబట్టి మద్దతు ఇచ్చారనేది వాళ్ళ ప్రశ్న. దీన్ని ఆపలేరు కాబట్టి ప్రజల్లో చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు అధికారం ఆయన, 2018కి ప్లాట్ వాళ్ళ అమరావతి ఆయన నమ్మించినారన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతులు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. వాళ్ళు ప్లాట్లు ఆయన 2019 లోపల ఇచ్చింటే మేమేమని అడుగున్నామా? వాళ్ళు ఇవ్వలేకపోయింది మాట్లాడి దోచేస్తారు. ఇప్పుడు రైతులు సంతృప్తిగా ఉన్నారు. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం మాట్లాడేద్దాం సరికాదు కాదు మాట్లాడద్దు. మీరు ఇస్తే విజయశేఖర్ గారు ఒక్క నిమిషం ఉండండి, మాట్లాడేవండి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి సమాధానం సరే తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను. ఒక్క నిమిషం. ఎస్ గోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళ ఫెయిల్యూర్ ఒప్పుకోండి. మీరు 2019 లోపల రైతులు 2018 సిఆర్డిఏ రూల్స్ ప్రకారం యాక్ట్ ప్రకారం 2018 లోపల మేము ప్లాట్ ఇవ్వాల్సి ఉంది. 1 ఎకరాకు వచ్చి 28 సెంట్ల ప్రకారం 2 రెసిడెన్షియల్ ప్లాట్ 1 కమర్షియల్ ప్లాట్ ఇవ్వాల్సి వచ్చింది, ఇవ్వలేకపోయినాము. అది ఏ విధంగా కానీ పర్మనెంట్ కట్టడాలకు అన్ని టెంపరవరీ కట్టడాలు కట్టాము. అసెంబ్లీ కానీ సచివాలయం కానీ హైకోర్టు కానీ టెంపరవరీ కట్టడాలు కట్టినాము. టెంపరవరీ కట్టడాలు కూడా పర్మనెంట్ కట్టడాల కన్నా ఎక్కువ డబ్బులు పెట్టి కట్టాము. మేమే కాదల్లా, మీరు కట్టినారు టెంపరవరీ కట్టారు, దాంట్లో కూడా మేము కూడా అసెంబ్లీ జరిగినాం. కానీ సబ్జెక్ట్ డీవియేషన్ మాట్లాడినప్పుడు మీరు ఫెయిల్యూర్ అయింది. మీరు ప్లాట్లు ఇచ్చింటే గొడవలేదు కదా. మీరు ప్లాట్లు అందరికీ 2000 ముక్కుమ్మడిగా లేకపోతే యుద్ధ ప్రాతిపదికన మీరు చేయలేకపోయినారు. అది ఫస్ట్ ఒప్పుకోవాలా. రెండోది ఏంటంటే బటన్ నొక్కేది అన్నారు. ఆయనకన్నా బటన్ మేము బాగా నొక్కుతామనే వచ్చారు మీరు అధికారంలోకి. ఆయనకన్నా ఎక్కువ బటన్ ఈ రోజు ఎంతమందికి ఇచ్చారు నిరుద్యోగ వృత్తి? మీరు 2 ఏళ్ళు అయిపోయింది. ఎంతమంది ప్రతి ఆడబిడ్డకి స్కూల్లో అంటే గోపాల్ రెడ్డి గారు కాదు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్న టాపిక్ డైవర్ట్ అంటారు. మీరు కూడా వద్దు. ఇప్పుడు ఇక్కడ అడిగేది ఏంటంటే అలా కాదు. ఇప్పుడు మీరు చేసినా వారు చేసినా ప్రజలకి న్యాయం చేయడానికి రైతులకు న్యాయం చేయడానికి చెప్తున్నారు. సరే వాళ్ళు ఇవ్వలేదు, మరి మీరు వచ్చిన తర్వాత మీరు ఎందుకు రైతులు పట్టించుకోలేదు? ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా చూసాం కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతులకు పూర్తి న్యాయం జరిగింది, అక్కడ లేదు కదా. ఇప్పుడు ఒకటి సార్ నేనేమంటానంటే బీజేపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మోడీ గారు ఏ రోజే శంకుస్థాపన చేశారో ప్రధానమంత్రి హోదాలో ఆ రోజే చట్టబద్ధత వచ్చేసింటోని నాణ్యలుగా అంటున్నాడు. మన్మోహన్ సింగ్ గారు చెప్పింటే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పిన మన్మోహన్ సింగ్ గారు చట్టంలో పెట్టలే. ఆయన మన్మోహన్ సింగ్ కూడా ప్రధానమంత్రి. ఎవరైతే రాష్ట్రం మీద తీశారు కాంగ్రెస్ వాళ్ళు, ఆయన కూడా ప్రధానమంత్రి హోదాలో చెప్పాడు. ఆయన తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. రాలేదే, చట్టబద్ధత కానప్పుడు ఇటువంటి బస్సు రాదు. నోటి మాట వేరే, కాగితం మీద పెట్టేది వేరే అనేది గమనించాలి. రెండో విషయం ఏంటంటే ఇక్కడైనా ఉండండి సార్ మీరు ఎంత తొందరపడతారో మీరు మాట్లాడుతూ కానీ ఏమంటానంటే మేము అధికారంలో వచ్చినప్పటికీ పూర్తి మెజారిటీ బీజేపీ పొందింది. అసలు మేము ఓటేసినా ఏకిపోయినా వ్యతిరేకించినా మేము చేయలేదు. ఇప్పుడు మీ మద్దతుతో చంద్రబాబు మద్దతుతోనే నితీష్ కుమార్ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రత్యేక హోదా అడగడం లేదు? మమ్మల్ని ఎందుకు అడిగినా? ఇంకా ప్రత్యేక హోదాల గురించి మాట్లాడుకోదు, ఇంకా రాజధాని గురించి మనకి మళ్ళీ కాదు. గోపాల్ గారు ఇంక మళ్ళీ మనకి ఆ టాపిక్ అవసరం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే రాజకీయ విమర్శలకు ఉపయోగపడతాయి కానీ మనకి రాజధాని సంబంధించి వీరన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే. ఎస్ అసలు